అందరికీ నమస్కారం. నేను ఒక భారతీయుడిగా రాజ్యాంగం నాకు కల్పించినటువంటి వాక్ స్వతంత్రంలో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అడుగుతూ ఉన్నా, బిఆర్ గవాయ్ గారు. ఆయన ఎస్సీ కమ్యూనిటీ. నెక్స్ట్ అగస్టిన్ జార్జ్, ఈయన క్రిస్టియన్. బిఆర్ గవాయ్ గారు క్రిస్టియన్ కాదు, ద్విసభ్య ధర్మాసనం. బిఆర్ గవాయ్ గారు నాకు తెలిసి బౌద్ధులు అనుకుంటున్నాను. ద్విసభ్య ధర్మాసనం ఇద్దరు కూడా నాన్ హిందువులు. ఈ బెంచ్ ముందుకి నిన్న రాకేష్ దలాల్ అని చెప్పేసి ఒక అతను మధ్యప్రదేశ్లోని ఖజురహో ఆ దేవాలయాల ప్రాంగణంలో జవారీ టెంపుల్ ఒకటి ఉంది. అక్కడ 7 అడుగుల విష్ణు భగవానుని యొక్క ఆ విగ్రహం, శిల్పం, దానికి సంబంధించి తొలగించు. ఎందుకు? గతంలో రాక్షస జాతికి చెందినటువంటి ముస్లిం పాలకులలో కీలకమైన మొఘలులు ఉన్నారే, హిందూ దేవాలయాల మీద పడి మన సంపదను దోచుకుపోతూ మన యొక్క శిల్పాలని, ఈ ఆలయాలని ధ్వంసం చేశారు. అలా కొన్ని సంవత్సరాలుగా ఈ జవారీ ఆలయంలో విష్ణు భగవానుడి యొక్క విగ్రహం అలాగా ఉంది. అప్పుడు రాకేష్ దలాల్ అనబడే వ్యక్తి ఏం చేశారంటే, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏఎస్ఐ, ఎందుకంటే అది యునెస్కో గుర్తింపు పొందింది కాబట్టి, ఏఎస్ఐ వాళ్ళ పరిధిలో ఉంటుంది కాబట్టి వారి దాకా వెళ్ళి వారిని అడిగాడు, ఇదేంటయ్యా, విష్ణు భగవానుడు భక్తుల విశ్వాసం నమ్మకానికి ప్రతిరూపమైనటువంటి ఆ స్వామివారు తల లేకుండా అలా ఉండటం ఏంటయ్యా, వేరొక విగ్రహం పెట్టండి అయ్యా చేసి అని చెప్పేసి ఎవరు పట్టించుకోవాలి. ఇక ఈయన సుప్రీంకోర్టుకు వచ్చాడు, ప్రజా ప్రయోజన వాద్యం వేశాడు. అప్పుడు బాధ్యత కలిగినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి బిఆర్ గవాయ్ గారు, ఆయన ధర్మాసనంలో 2వ జడ్జిగా ఉన్నటువంటి ఈ అగస్టిన్ గారు వచ్చేసి గతంలో హర్యానా, పంజాబ్ కోర్టులో చేస్తున్నారు, రాజస్థాన్ కోర్టుకి, హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా చేస్తున్నారు. ఓకే, సో క్రైస్తవుడైనటువంటి ఒక ఆయన, బౌద్ధుడైనటువంటి ఒక ఆయన, ఇద్దరు ఉన్నారు. బెంచ్ ముందుకు వచ్చేసి హిందూ దేవుళ్ళకు సంబంధించి పురావస్తు శాఖ వాళ్ళు పట్టించుకోకపోతే మీ దాకా వచ్చేయమని చెప్పేసి ఒక భక్తుడు వచ్చి భక్తుల యొక్క విశ్వాసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నప్పుడు, బాధ్యత కలిగినటువంటి ఎవరైనా సరే ఏమనాలి? వెళ్ళి మీ దేవుడిని అడగండి, త్వరగా విగ్రహం పెట్టమని చెప్పేసి అసలు ఎవరన్నా అంటారు? ఒకవేళ మన బిఆర్ గవాయ్ గారే, అయ్యా మీరు భక్తులు కదా, దేవుడు ఎంతో నమ్మకం ఉన్నవాళ్ళు కదా, వెళ్ళి ఆ దేవుడిని అడగండి, స్వామి నీకు విగ్రహం అన్నది త్వరగా పెట్టేలాగా అధికారులు నువ్వే పురమాయించు స్వామి, అది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఒక భాగం స్వామి, వాళ్ళే పెట్టాలని స్వామి, కోర్టు నాకు చెప్పింది స్వామి అని చెప్పేసి ఇలా వెళ్ళి అడుగయ్యని సలహాలు ఇవ్వగలరా? ఓ క్రైస్తవుడికో, ఓ ముస్లింకో వెళ్ళి మీ అల్లాని అడుగు, వెళ్ళి మీ యేసుని అడుగు, నీకు నమ్మకం ఉంది కదా, ఆయన మీ దేవుడు కదా అని చెప్పేసి సలహా ఇవ్వగలరా? ఇదేనా సార్ యాజ్ ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా, చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుగా మీరు ఈరోజు ఒక భక్తుడికి ఇచ్చే సలహా ఇదేనా? అయ్యా అది కోర్టు పరిధిలోని అంశం కాదయ్యా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్న అంశం అయ్యా, వెళ్ళి నువ్వు వారిని అడుగయ్యా. ఈలోపు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ ఈ విషయాన్ని కలగజేసుకోండి, ఎందుకంటే భక్తుల విశ్వాసానికి సంబంధించింది కదా అని చదవటం అనేది పద్ధతి. కానీ ఇది మా పరిధిలో లేని అంశము, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోని అంశము కాబట్టి వాళ్ళే చూడాలి, నీకు దేవుడి మీద నమ్మకం ఉంది కదా, వెళ్ళి మీ విష్ణువుని అడుగు, ఆయనే నీకు వరమిస్తాడు. ఏంటంటే ఈ ఉచిత సలహాలు? అసలు ఇతను తెలియకనా ఎడదాకా వచ్చింది? ఈరోజు నేను మరలా చెప్తున్నా కూర్చొని, సనాతన ధర్మం అంటేనే, నిన్న మహాభారతంలో ఎపిసోడ్లో అదే ఇచ్చిన, వనపర్వంలో సనాతన ధర్మం అని వస్తుంది. అందులో చెప్తాడు, మోసం చేసి ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వారిని అంతమొందించడమే సనాతన ధర్మం. సనాతన ధర్మం ఎవడన్నా అడిగితే చెప్పండి. మోసం చేసి ఎవడైతే బతుకుతూ ఉంటాడో, మోసం చేసి ఎవడైతే ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటాడో వాడి అంతమే సనాతన ధర్మం. ఈరోజు ఆ సనాతన ధర్మం అనేది విష్ణు భగవానుడు ఏ రకంగా చూపించాడండి? ఈ భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల యొక్క విశ్వాసాలను గుర్తించకుండా వారికి సంబంధించిన కష్టాలు, బాధలు ఉండి కొట్టుల దాకా వెళ్తే దేవుడిగా చెప్పుకుంటారని చెప్పేసి అంటారా? చూడండి రా అన్నట్టు ఉంది సార్, ఇది అపార్థమవుతుంది సార్, దయచేసి కలగజేసుకోండి సార్. వినీత్ జిందాల్ అని చెప్పేసి ఒక న్యాయవాది ఆల్రెడీ రాష్ట్రపతికి రాశారు.
ఇక మరికొంతమంది న్యాయవాదులు ఆల్రెడీ ఈ చీఫ్ జస్టిస్ లేఖలు రాస్తున్నారు. ఏంటి సార్ ఇది, ఏం మాట్లాడారు సార్ మీరు, ఏం తీర్పు సార్ అది, మీ మాటలను ఉపసంహరించుకోండి అంటే రాష్ట్రపతికి లేఖలు ఏమని రాశారు చూసారా తెలుసా? అభిశంసన తీర్మానం పెట్టి తొలగించండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి వ్యక్తి విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించేసి అయ్యా విగ్రహం పెట్టమని చెప్పేసి తీర్పు ఇవ్వండి అని అంటే వెళ్ళి మీ దేవుడిని అడుక్కొని అంటున్నాడు. ఈయనేం జస్టిస్ అయ్యా, ఈయనేం జడ్జి అయ్యా అంటున్నారండి. ఇప్పుడు వెనకాల పెట్టానే, నా ఫేస్బుక్లో పెట్టానే, అదే ఇది. ఏమిటది? ఇప్పటికే మన సమాజంలో అసమానతలు ఎందుకు ఉంటున్నాయో, ఇప్పటికి మీరు మారర్రా అని ఎందుకు అనుకుంటున్నారో తెలుసా అని పెట్టా. ఎవరిని? పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నత వర్గాలు అనుకుంటున్నారా, ఉన్నత వర్గాల వారు పేద బడుగు బలహీన వర్గాలు అనుకుంటున్నారా అన్నది మీరు కామెంట్లో తెలియచేయండి. బట్ ఇప్పటికి అసమానతలు ఉంటూ ఉన్నాయంటే ఇంకా 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 కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పొందుతూ లబ్ధి పొందుతూ కూడా హిందూ సామాజిక వర్గానికి చెందిన మేమని చెప్తూ కూడా వారికి తెలుసో తెలియకుండా అగ్రకులాల మీద నుండి ద్వేషమో లేదా కోపమో కానీ హిందూ దేవుల మీద చూపిస్తూ ఉన్నారు. మతాలు మారి ఇంకొంతమంది నాస్తికల ముసుగులో, ఇంకొంత హేతువాదుల ముసుగులో. అవునా కాదా? నా తప్పే ఉన్నట్టు చంపలేసుకొని మరి క్షమాపణ చెప్తా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి. నా తప్పు ఏమీ లేదు, అన్ని సవ్యంగా ఉన్నాయని అనుకుంటే ఆ జడ్జి గారు దేశానికి క్షమాపణ చెప్తారో, ఆయన మాటలు వెనుకున్నట్టు గూఢార్థం నిగూఢార్థం ఏదో చెప్తారో దానికి చూస్తూ నేను ఉంటా. ఇక నుంచి అన్న ఈ దేశంలో బతుకుతూ ఉన్నటువంటి వాడు ఒకవేళ సుపీరియర్ కనుక అయినట్టయితే, అధికారంలో కనుక ఉన్నట్టయితే, బాధ్యత గల పదవిలో కనుక ఉన్నట్టయితే అన్ని మతాలను ఈక్వల్గా చూడగలిగితే నా పదవిలో ఉన్నట్టు, లేదంటే రాజీనామా చేసి వచ్చాను. ఎంత ఇది ఉంటే ఆ రకంగా అనగలుగుతారు సార్ మీరు? వెళ్ళి విష్ణువుని అడుక్కోవాలా? సరే సార్, మీరంటే నాకు చాలా గౌరవం, బట్ ఈ వ్యాఖ్యలు అసలు మీరు ఎందుకు చేశారు ఏంటో మీరే క్లారిటీ ఇస్తే దేశానికి మరలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా కాదు, మీరు క్లారిటీ ఇవ్వకుండా ఎలా కనుక ఉంటే మాత్రం మీ మీద గౌరవం అన్నది పీటలు పట్టేట్టు ఉంది సార్. గవాయ్ సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.